హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లెనేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ గురించి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది, మీరు అందరూ జాయిన్ అయ్యి సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నా సరే నేను క్లారిఫై చేస్తాను, వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. అసలు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది మీకు ఆధార్ సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ ఎగ్జామ్ మీకు అటెంప్ట్ చేయడానికి ముందుగా మీకు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది మీకు అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్ అనేది ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నా సరే మీకు ఎల్ఎంఎస్ గురించి అనేది, అసలు ఎల్ఎంఎస్ అంటే ఏంటి? ఎల్ఎంఎస్ అంటేనే లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ సర్టిఫికేట్ అనేది యుఐడిఏ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తరపున మీకు ఆధార్ నమోదు సవరణలకు ట్రైనింగ్ మరియు పరీక్షను పూర్తి చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ అసలు ఎందుకు అవసరం? ఎల్ఎంఎస్ అనేది మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్లో సూపర్వైజర్ లేదా ఆపరేటర్గా పనిచేయాలంటే మీకు ఎల్ఎంఎస్ అనేది మీకు ముందు యుఐడిఏ గుర్తించిన ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ ఎల్ఎంఎస్ ద్వారానే జరుగుతుంది. తర్వాత ప్రాక్టికల్గా మరియు ఆన్లైన్ పరీక్ష సిసిఈ ఎగ్జామ్ రాయాలి. మీరు పాస్ అయితేనే మీకు ఎల్ఎంఎస్ జారీ అవుతుంది. ఈ సర్టిఫికేట్ ఆధార్ సేవా కేంద్రాల్లోనే పనిచేయడానికి తప్పనిసరిగా ఉంటుంది. మీరు ఈ ఎల్ఎంఎస్ ట్రైనింగ్ అనేది ఒక ఆన్లైన్లో శిక్షణ కోర్స్ మాత్రమే. దీనివల్ల మీరు ఇంట్లో నుండి ట్రైనింగ్ తీసుకొని పరీక్ష రాయవచ్చు. మీరు పాస్ అయితేనే సర్టిఫికేట్ వస్తుంది. ఇది ఉద్యోగం లేదా నైపుణ్యం అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేట్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే, ఈ ఎల్ఎంఎస్ ట్రైనింగ్ వల్ల వ్యక్తులు కొత్త విషయాలు నేర్చుకోగలరు. ఉద్యోగంగా అనుకూలమైన నైపుణ్యం పెరుగుతుంది. అధికారికంగా సర్టిఫికేట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా మీకు పెరుగుతాయి ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ ద్వారా. అసలు ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్లు తీసుకోవాలంటే అసలు ట్రైనింగ్ ఏముంటుంది అంటే, ఆన్లైన్ టెస్టులు ఉంటాయి, మొత్తం వీడియోలు పీడిఎఫ్ ద్వారా మీకు నోట్స్ అన్నీ ఉంటాయి. దాంట్లోనే మీకు ప్రతి టాపిక్ మీద ఆన్సర్ చేయాలి అన్న క్విజ్ రూపంలో ఉంటాయి. అంటే మీకు ఒక క్వశ్చన్ ఇచ్చి 4 ఆప్షన్స్ టైప్లో మీకు క్విజ్ రూపంలో ఉంటాయి. మాడ్యూల్స్ ఉంటాయి, మాడ్యూల్ టెస్ట్లు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. చక్కగా మీరు ప్రాక్టీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరగా మీకు ఫైనల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎగ్జామ్ మీరు పాస్ అయితేనే ఈ సర్టిఫికేట్ అనేది మీకు ప్రొవైడ్ అవుతుంది. అసలు ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ వాడతారంటే, ఎల్ఎంఎస్ ట్రైనింగ్ అనేది చాలా రంగాల్లో వాడతారు. ఉదాహరణకు మీకు చెప్పాలి అంటే, ఆధార్ ఆపరేటర్ అండ్ సూపర్వైజర్ ట్రైనింగ్ అంటే యుఐడిఏఐ అన్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఉద్యోగ శిక్షణలకు అంటే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో మీకు శిక్షణలు జరుగుతాయి. అంటే మీకు మొత్తం స్కిల్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు, మీకు అసైన్మెంట్స్ పరీక్షలు నిర్వహించేందుకు, సాంకేతిక కోర్సులు అంటే డిజిటల్ మార్కెటింగ్, కోడింగ్ అండ్ డిజైనింగ్ మొదలైనవి ఇక్కడ వాడతారు ఈ ఎల్ఎంఎస్ ట్రైనింగ్ అనేది. ఈ ఎల్ఎంఎస్ ట్రైనింగ్ అంటేనే ఒక ఆన్లైన్ ద్వారా ఒక శిక్షణ ప్రోగ్రామ్ను చదివి తెలుసుకొని టెస్టులు రాసే విధానాన్ని ఎల్ఎంఎస్ ట్రైనింగ్ అని అంటారు. అసలు ఈ ఎల్ఎంఎస్ ట్రైనింగ్లో మనకి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ లేదు. గతంలో అయితే ఇక్కడ ఉండేది. మనకి ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలి. యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటేనే మనం దీన్ని లాగిన్ చేయగలుగుతాం. సో ఇప్పుడు మనకి లాగిన్ ఐడి లేదు కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలా పొందాలి ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇది యుఐడిఏ ఆధార్ సర్వీసులకు రిజిస్టర్ కావాలి. అంటే ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీలోనే మీరు పేరు నమోదు చేయాలి. అంటే మీరు ఆథరైజ్డ్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ ఎక్కడైతే ఉందో వాళ్ళని సంప్రదించినప్పుడే మీకు వాళ్ళ ద్వారానే మీకు రిజిస్ట్రేషన్ అయి జరిగి మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది వస్తుంది. అసలు ఈఏ అంటే ఏంటి అంటే, ఎన్రోల్మెంట్ ఏజెన్సీ అంటే మీకు గవర్నమెంట్ తరపు నుంచి ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ అని ఉంటుంది. కొన్ని ఉంటాయి అంటే గవర్నమెంట్కి సంబంధించిన ఆథరైజ్డ్ ఉంటాయి. కొన్ని ఆధార్ సెంటర్లు వేరు, ఆథరైజేషన్ ట్రైనింగ్ సెంటర్ వేరు. వాళ్ళు మీకు ఎల్ఎంఎస్ పోర్టల్కి యాక్సెస్ ఇస్తారు. మీరు లెర్నింగ్ మాడ్యూల్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని తర్వాత మీకు సంబంధించిన ఈ సర్టిఫికేట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆధార్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ లేదా
సిఎస్సి ఆఫీసెస్ ఉంటాయి కదా, హెడ్ ఆఫీసెస్, వాళ్ళకి మాత్రమే ఇలాంటి పర్మిషన్స్ ఉంటాయి. వాళ్ళని డైరెక్ట్గా అఫీషియల్గా కాంటాక్ట్ చేయడానికి అది అలా చేయకూడదు. మనం మెయిల్ రూపంలో అయితే కనుక డీటెయిల్స్ అయితే పంపించాలి. ఎలా మనం రిక్వెస్ట్ పెట్టుకోవాలి, మనకి ఈ సర్టిఫికేట్ దేనికి మనం ఉపయోగపడుతుంది, మనం ఎవరికి మెయిల్ పెట్టాలి అనేది. మనం ఈ సర్టిఫికేటు నేను ఆధార్ సూపర్వైజర్ ఆపరేటర్ ఎగ్జామ్కి నాకు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ అనేది అవసరం పడింది. నాకు ఈ యూజర్ ఐడి అనేది క్రియేట్ చేసి, యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి పంపించవాలి అని మీరు రిక్వెస్ట్గా మీరు ఒక మెయిల్ అనేది సెండ్ చేస్తారు. ఎవరికి? మీ ఆధార్ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ, మీ ఆర్ఓ ఆఫీస్కి అనమాట. మన ఏపీ తెలంగాణకి ఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంది అంటే హైదరాబాద్. మీరు యూఐడిఏఐ ద్వారా మీరు కాంటాక్ట్ మెయిల్కి అనేది మీరు డీటెయిల్స్ అనేది మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. help@uidaI.gov.in ఆ మెయిల్కి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అది మనకి యూఐడిఏ తరపు నుంచి హెల్ప్ డెస్క్ అనమాట. దాని నుంచి మనం రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకి ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉంది. వాళ్ళ ఎన్రోల్మెంట్ ఏజెన్సీ మాత్రమే మనకి ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వాళ్ళకి క్రెడెన్షియల్ ఇచ్చే అవకాశం ఉంది. మెయిల్ అనేది మీరు సబ్జెక్ట్ ఎల్ఎంఎస్ రిగార్డింగ్ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్, మీరు ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ కోసం మీరు మెయిల్ పెట్టుకుంటున్నారు. అది ఎవరికి? నేను డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ మెయిల్ ఐడికి మీరు దేనికైతే అప్లై చేస్తున్నారు, మీకు దేనికి ఈ ఎల్ఎంఎస్ సర్టిఫికేట్ యూజ్ అనేది మీరు మీ నేము అన్ని డీటెయిల్స్ పెట్టి, మీ నేము, మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మీరు మెయిల్ రిక్వెస్ట్ పెట్టండి. మీకు పెట్టిన వెంటనే వితిన్ 24 to 72 అవర్స్కి అయితే వెంటనే మ్యాక్సిమం వితిన్ 2 డేస్లో రెస్పాండ్ అవ్వచ్చు, 5 డేస్లో రెస్పాండ్ అవ్వచ్చు, లేదా 7 డేస్కైనా అవ్వచ్చు. కానీ వెంటనే వస్తుంది అన్న మాత్రం అయితే లేదు. కొంచెం పేషెన్స్గా అయితే ఉండాలి. ఒకవేళ మీరు 7 to 10 డేస్ కనుక క్రాస్ అయ్యి ఇంకా మీకు ఎటువంటి ఫాలోఅప్ లేకపోతే మీరు ఒకసారి మీరు ఫాలోఅప్ చేసుకోండి. మళ్ళీ ఇంకొకసారి అనేది మీరు మెయిల్ రిక్వెస్ట్ అనేది పెట్టుకొని మళ్ళీ ఒకసారి మీరు ఫాలోఅప్ చేసుకోండి. తర్వాత మీకు మెయిల్ ఐడి వచ్చిన తర్వాత, మీ మెయిల్కి క్రెడెన్షియల్ వచ్చిన తర్వాత, అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీరు ఫర్గొట్ పాస్వర్డ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఫర్గొట్ పాస్వర్డ్ అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఆల్రెడీ నాకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇంతకు ముందు ఉంది కనుక నేను లాగిన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిన తర్వాత మీకు రైట్ సైడ్న మీ నేమ్ ఉంటుంది. మీ నేమ్ నెక్స్ట్ ఇక్కడ హోమ్ ఉంది కదా, హోమ్, మై కోర్స్ అండ్ ఆల్ కోర్స్ ఉన్నాయి కదా. మీకు ఇక్కడ ముందుగా టెస్ట్ ఒకేసారి మీరే ఎగ్జామ్ రాసేసేయండి అని అలా ఉండదు. మీకు వాటికి సంబంధించిన బేసిక్స్ ఏదైతే ఉందో, యూఐడిఐకి సంబంధించిన ఈ లెర్నింగ్ సమ్ బేసిక్స్ అయితే ఉందో ఆ బేసిక్ కోర్స్ రూపంలో ఉంటుంది. మనం అవి అనేది ఒకసారి మాడ్యూల్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ మై కోర్సెస్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి వ్యూ కోర్స్ క్లిక్ చేస్తే మీకు ప్రీ అసైన్మెంట్, సెల్ఫ్ ప్లేస్డ్ లెర్నింగ్, ఫైనల్ అసైన్మెంట్ ఇలా ఉంది. మీరు ఒక్కొక్క అసైన్మెంట్స్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన కోర్సెస్ కూడా ఇక్కడ ఆల్ కోర్సెస్ ఉన్నాయి కదా, ఇక వాటికి సంబంధించిన టాపిక్ కానీ సిలబస్ కానీ ఏదైనా సరే, ఓన్లీ ఇది ఒక బేసిక్ మాత్రమే. మీరు సూపర్వైజర్ అండ్ ఆపరేటర్కి ఎగ్జామ్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో వాటికి సంబంధించిన కొన్ని బేసిక్స్ మాత్రమే ఉంటాయి. మరీ అంత టఫ్గా అంటూ ఏమీ ఉండవు, చాలా ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇవన్నీ కోర్సెస్ అన్ని కంప్లీట్ చేసుకొని మీ మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్నాక ఫైనల్ అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ అనేది ఫైనల్గా కంప్లీట్ అవుతుంది. కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే వ్యూ సర్టిఫికేట్ క్లిక్ చేస్తే మీ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అది ఓపెన్ చేస్తే మీ సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది, ఎల్ఎంఎస్ సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఈ ఎల్ఎంఎస్ ఈ లెర్నింగ్ సర్టిఫికేట్ అనేది మీరు ఆధార్ ఎగ్జామ్కి, సూపర్వైజర్ అండ్ ఆపరేటర్ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఇది అప్లోడ్ చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ ఏజెన్సీ ద్వారానే మీకు ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది గెటిన్ అవుతాయి. అవి మీకు ఈ విధంగా మన హెల్ప్ డెస్క్కి help@uidaI.gov.inకి మీరు మెయిల్ రిక్వెస్ట్ అనేది ఈ విధంగా మీరు మెయిల్ రిక్వెస్ట్ పెట్టుకుంటే మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ విధంగా మాక్ టెస్ట్లన్నీ కంప్లీట్ చేసేసుకొని మీ ఫైనల్ టెస్ట్ కంప్లీట్ చేసేస్తే
మీకు ఈ సర్టిఫికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ అనేది మీరు ఆధార్ అనే ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఆధార్ ఎగ్జామ్కి మీకు ఏ రకమైన సిలబస్ ఉంటుంది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.